ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ను ఇంకా తొలగించలేదు. స్టేడియం లోపలికి ఎవరిని అనుమతించట్లేదు అధికారులు. ప్రాక్టీస్ క్రీడాకారుల్ని కూడా అనుమతించకపోవడంతో వెన్నుతిరుగుతున్నారు. టవర్ వద్ద క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా రిపోర్టర్ శ్రవణ్ ఎల్బీ స్టేడియం నుంచి అందిస్తారు. రాత్రి భాగ్యనగరంలో పెనుగాలి బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున గాలి వీయడంతో చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి. దాంతోపాటు భారీ వర్షానికి అనేక ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. కానీ గాలి మాత్రం తీవ్ర బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి. రోడ్లపైన కూడా ట్రాఫిక్ జామ్ కూడా అవ్వడం జరిగింది అర్ధరాత్రి సమయంలో కూడా. దాంతోపాటు హైదరాబాద్లో నడిబొడ్లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంకి సంబంధించినటువంటి ఫ్లడ్ లైట్ కూడా నిన్న గాలికి కింద పడడం జరిగింది. ఒకసారి నేను విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా 25 సంవత్సరాల క్రితం ఈ ఫ్లడ్ లైట్ పెట్టారు. దాని తర్వాత దీని మెయింటెనెన్స్ ఏమాత్రం లేనట్టుగా కూడా ఇక్కడ చూస్తే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ బిల్డింగ్ ఈ టవర్కి సంబంధించి అంటే ముఖ్యంగా టెన్నిస్ కోర్టు వైపున ఉన్నటువంటి ఈ భారీ ఫ్లడ్ లైట్ ఒకసారిగా నేలకొరగడంతో ప్రమాదాన్ని గమనించినటువంటి ఇక్కడ క్రీడాకారులు భయంతో పరుగులు పెట్టడం జరిగింది. అదే సమయంలో జీఎస్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఎల్బీ స్టేడియం ఆపోజిటే ఉంది. దాంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం ఇక్కడ ఈ గుండా అంటే ఎల్బీ స్టేడియం లోపల నుంచి బయటికి వెళ్తే ఆ షార్ట్ కట్గా అతను బయటికి వెళ్ళి మెట్రో ట్రైన్ ఎక్కొచ్చనే ఆలోచనతో నన్ను అదే సమయంలో ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఫ్లడ్ లైట్ కింద పడడంతో అతను ఇక్కడికిక్కడే చనిపోవడం జరిగింది. అతనితో పాటు మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దానికి సంబంధించి అంటే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నాం. మన విజువల్లో చూడొచ్చు క్లూస్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకొని అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఫ్లడ్ లైట్ కింద పడడం జరిగింది అనే దానిపై కూడా పూర్తిగా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. మనం ఒకసారి ఈ టవర్ని గమనించినటువంటి అయితే ఆ బోల్ట్స్ కూడా చూడొచ్చు. పూర్తిగా తుప్పు పట్టిపోయినటువంటి బోల్ట్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే మెయింటెనెన్స్ ఏమాత్రం లేనట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు కావచ్చు అధికారులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల చెట్లు నేల కొరగడంతో పాటు చాలా హోర్డింగ్స్ కూడా కింద పడడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వాతావరణ శాఖ కూడా చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చెట్లు పెద్ద చెట్లు ఉండడం, దాంతోపాటు హెవీగా ఉన్నటువంటి హోర్డింగ్స్ కావచ్చు ఇలాంటి లైట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దాని పక్కన కానీ దాని కింద కానీ నిలబడదు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లడ్ లైట్లు కింద చాలామంది ప్రతిరోజు క్రీడాకారులు వస్తుంటారు, ఆడుతుంటారు. కానీ దీనికి సంబంధించి అంటే కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారనేది క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీని వెనకాలే టెన్నిస్ కోర్టు ఉంది. హైదరాబాద్ లోని ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంకి సంబంధించినటువంటి పెద్ద టవర్ ఫ్లడ్ లైట్కి సంబంధించిన టవర్ కూలడంతో అధికారులు కూడా జాగ్రత్త అవ్వడం జరిగింది. దాంతోపాటు ఇతర ఫ్లడ్ లైట్లను కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే తరచూ క్రీడాకారులు వస్తుంటారు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఎవరు కూడా ఇక్కడ లేరు కాబట్టి కేవలం అంటే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా చాలామంది డే సమయంలో కావచ్చు లేకపోతే ఈవినింగ్ సమయంలో చాలామంది క్రీడాకారులతో పాటు ఇతర ఇక్కడ ఎల్బీ స్టేడియం లోపలనే ఉన్నటువంటి చాలా షాపులు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు, తిరుగుతుంటారు. ఒకవేళ ప్రమాదశాత్తు మధ్యాహ్నం సమయం లేదా సాయంత్రం సమయంలో ఆ పెళ్లి గాలి బీభత్సం వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోయే సంఖ్య అంటే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ అదృష్టవశాత్తు నిన్న రాత్రి జరిగింది కాబట్టి ఆ సమయంలో ఎవరు ఇక్కడ లేరు. ఉన్న క్రీడాకారులు కూడా ఒకసారి గాలి బీభత్సానికి ఈ ఫ్లడ్ లైట్కి సంబంధించి ముందుగా ఈ షేక్ అవుతున్నటువంటి సమయంలోనే క్రీడాకారులు చూసి ఇక్కడ నుంచి పరిగెత్తినటువంటి పరిస్థితి. సుబ్రహ్మణ్యం అనే జిఎస్టీ సూపరింటెండెంట్ అతను చనిపోవడం జరిగింది, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఎందుకు పడిపోయింది, దేనికి కోసం అంటే నిర్వహణకు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో క్లూస్ టీంతో పాటు అధికారులు కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా అంటే ఎవరిని కూడా రానియకుండా ఇప్పటికే అన్ని గేట్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయమే ఎల్బీ స్టేడియంకి చాలామంది క్రీడాకారులు వస్తుంటారు. దీంట్లో ఇండోర్ స్టేడియంస్ కూడా ఉన్నాయి. రెస్లింగ్కి సంబంధించి కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఇతర స్పోర్ట్స్కి సంబంధించి ఇండోర్ స్పోర్ట్స్కి సంబంధించిన దానికి ప్రాక్టీస్ కోసం చాలామంది స్పోర్ట్స్ అంటే
క్రీడాకారులు వస్తుంటారు. కానీ ఇవాళ ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా అన్ని గేట్లు కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దీనికి సమీక్షిస్తున్నారు. ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫ్లడ్ లైట్ కింద పడిపోయింది, మరి ఇంకా 3 ఫ్లడ్ లైట్ ఉన్నాయి. ఆ 3 ఫ్లడ్ లైట్ కూడా పూర్తిగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ దానికి నాణ్యత లోపం ఉన్నా కానీ, లేకపోతే తుప్పు పట్టిపోయినటువంటి స్క్రూలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దాంట్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఒకప్పుడు జరిగేటివి, కానీ దాని తర్వాత ఆగిపోయిన తర్వాత దీనికి సంబంధించి అంటే ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు అనే విమర్శలు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఖచ్చితంగా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది క్రీడాకారులు ఇక్కడికి వస్తుంటారు. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో లేదా సాయంత్రం సమయంలో జరిగి ఉంటే చాలా మృతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేది. కాబట్టి కనీసం ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సాధించాలని క్రీడాకారులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది నిన్న రాత్రి జరిగినటువంటి పెను గాలి బీభత్సానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. హరికృష్ణతో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.